డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుంటున్నాం. అలానే ప్రీవియస్ సెషన్లో అలియాస్ గురించి వీటి గురించి మనం తెలుసుకున్నాం. ఒకసారి ఇప్పుడు ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ని ఏ విధంగా వాడాలో చూపిస్తాను చూడండి. అర్థమెటిక్ ఆపరేటర్స్ సపోజ్ చూడండి, మన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్ టేబుల్ రికార్డ్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయో. సో ఈ విధంగా స్టూడెంట్ టేబుల్ ఉంది. ఈ టేబుల్ ఉన్న రికార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే స్టూడెంట్ ఫీజు వచ్చి ఎంత 80,000 ఉంది. సో 80,000 ఉన్నప్పుడు నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఈ స్టూడెంట్కి కొత్తగా ఏంటంటే డెవలప్మెంట్ ఫీజు అని ఒకటి వచ్చింది. సో డెవలప్మెంట్ ఫీజుని యాడ్ చేయాలి. డెవలప్మెంట్ ఫీజు వచ్చి 2,000 రూపీస్ ఉంది. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏంది వాడికి ఫీకి ప్లస్ డెవలప్మెంట్ ఫీజు ఈ రెండు యాడ్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఏం చేయాలి, సో చూపించాలి. ఆ విధంగా చూపించాలి. కానీ యాక్చువల్ ఫీజు ఎంత 80,000. యాక్చువల్ ఫీజు ఎంత వాళ్ళకు ఉన్నది 80,000 ఇట్లా ఉన్నాయి రికార్డ్స్ని బట్టి. ఒక స్టూడెంట్కి ఒక్కొక్క ఫీ ఉంది. ఇప్పుడు దానికి ఏంది డెవలప్మెంట్ ఫీజు ఏంది 2,000 రూపీస్. సో 2,000 రూపీస్ని నేను యాడ్ చేస్తాను. చూడండి ఏ విధంగా యాడ్ చేస్తాను. అదే అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉపయోగించి చూడండి. SCLECT సెలెక్ట్. సో నేను ఏం చేయాలనుకుంటున్నాను, డెవలప్మెంట్ ఫీజుని అంటే ఏమేమి కావాలో ఆ ఫీల్డ్స్ వరకు చూపిస్తున్నాను. సో నాకు కావాల్సింది ఏంది ఐడి కావాలనుకుంటున్నాను. ఐడి ఒకవేళ అలియాస్ కావాలనుకున్నట్టు అలియాస్ వాడుకోవచ్చు, నష్టం ఏమి లేదు. సో ఐడి, నేమ్, అదేవిధంగా ఏం చేస్తున్నాను డేట్ ఆఫ్ జాయిన్ నాకు అవసరం లేదు, బ్రాంచ్ అవసరం లేదు, సిటీ అవసరం లేదు. కావాల్సింది ఐడి, నేము అండ్ ఫీ. ఫీ చేసే ముందు నేను చెప్తున్నాను. సో డెవలప్మెంట్ ఫీజు కూడా చూపించాలి అనుకుంటున్నాను. డెవలప్మెంట్ ఫీజు చూపించాలంటే ఇక్కడ చూడండి 2,000 క్లియర్ అమౌంట్ 2,000. దీని యొక్క నేమ్ ఈ 2,000 ఫీల్డ్కి ఏదో ఒక నేమ్ ఇవ్వాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే డెవలప్మెంట్ ఫీ, డెవలప్మెంట్ అని రాశాను. తర్వాత ఫీ కాలం రాస్తున్నాను. సో తర్వాత ఫ్రమ్ ఏ టేబుల్ ఇది స్టూడెంట్ టేబుల్, STUDENT స్టూడెంట్ టేబుల్. సో రాశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు సెలెక్ట్ ఎంటర్ చేసినట్లయితే మనకి ఈ డెవలప్మెంట్ ఫీజు అనే దానికి ఏంటి అంటే చూడు ఏ విధంగా వస్తుందో చూడండి. ప్రతి ఒక్క దానికి అంటే ఏంది, సో అలియాస్ మనకి ఏదో ఒక స్పెషల్ కాలం అంటే అక్కడ టేబుల్ ఉన్నటువంటి కాలమ్సే కాదు, కొత్తగా ఇంకేమైనా కాలమ్స్ కూడా మనం కస్టమైజ్ చేసుకుని ఇక్కడ రాసుకోవచ్చు. చూడండి సెలెక్ట్ ఐడి నేమ్ ఇచ్చాను 2,000 అని చెప్పి డెవలప్మెంట్ అని చెప్తే ఆ ప్రతి ఒక్క ఫీల్డ్ వచ్చింది. ఒకవేళ పొరపాటుగా మీరు చూడండి నేను 2,000 రాయకపోతే ఏమవుతుంది అంటే ఇదివరకు డ్యూయల్ చూసారు కదా, డ్యూయల్ టేబుల్. ఒకవేళ నేను 2,000 రాయకపోతే ఏమవుతుందో చూడండి. ఓన్లీ 2,000 రాశాను. ఇప్పుడు చూడండి టేబుల్ హెడర్ ఏ విధంగా వచ్చింది 2,000 వచ్చింది. సో దాంతోపాటు అన్ని కాలమ్స్ కూడా ఇది రిపీటబుల్ అవుతుంది. సో ఇది అందుకని ఏంటంటే టేబుల్ హెడర్గా నేను సంథింగ్ మెన్షన్ చేస్తున్నాను. చూడండి ఏ విధంగా వస్తున్నాను. సో అది స్టూడెంట్ ఐడి తీసుకున్నాను, నేమ్ తీసుకున్నాను, అలానే డెవలప్మెంట్ ఫీజు అని చెప్పి 2,000 తీసుకున్నాను, అలానే ఫీ తీసుకున్నాను. ఇప్పుడు నాకేంది టోటల్ అమౌంట్ ఎంత అవ్వాలి. సో 8,000 ప్లస్ 2,000 ఎంత అవుతుంది ఇప్పుడు. సో మనకు కావాల్సింది 10,000 అవుతుంది. అంటే ప్రతి ఒక్క రికార్డ్కి కూడా ఈ అమౌంట్ అనేది యాడ్ అవ్వాలి. సో ఆ విధంగా యాడ్ ఎలా అవుతుంది చూడండి. ఏం చేస్తాను చూడండి, అర్థమెటిక్ ఆపరేషన్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తాను చూడండి. ఫీ ప్లస్ 2,000 రూపీస్. చూడండి నేనేం చేస్తున్నాను ఇక్కడ దిస్ ఈజ్ ద అర్థమెటిక్ ఆపరేషన్. ఇక్కడ ప్లస్ అనేది అర్థమెటిక్ ఆపరేషన్ అంటే 2,000 యాడ్ చేయమంటున్నాను. అంటే ఈ యొక్క ఫీ అనే కాలంలో ప్రతి ఒక్క రికార్డుకి 2,000 యాడ్ చేయని చెప్తున్నాను. చూడండి ఇప్పుడు ఏమైంది చూడండి. ప్రీవియస్గా ఎంత ఉంది 8,000 ఉంది. ఫస్ట్ రికార్డ్ సీను డెవలప్మెంట్ 2,000 ఫీ వచ్చి ఇది. సో ఇప్పుడు చూడండి విధంగా. కానీ యాక్చువల్ రికార్డ్ అంటే యాక్చువల్ టేబుల్ ఇదేంది రిట్రైవ్ చేసుకున్నాం. టేబుల్ నుంచి రిజల్ట్స్ తీసుకున్నప్పుడు టేబుల్ నుంచి కొన్ని రికార్డ్స్ తీసుకుంటున్నాము. ఆ రికార్డ్స్ మీద జరిపిన ఆపరేషన్ అంటే రిట్రైవల్ ఆపరేషన్స్ ఇవి. అంతేగాని యాక్చువల్గా టేబుల్ డేటా వాల్యూస్ మారవు. చూడండి సో ఇదేంది. సో ఇక్కడ డెవలప్మెంట్ ఫీజు అంటే ఇక్కడ చూడండి సింపుల్గా సెలెక్ట్ స్టేట్మెంట్ అంటే రిట్రైవ్ చేసుకుంటాం. టేబుల్ నుంచి డేటాని రిట్రైవ్ చేసుకుంటున్నాం. రిట్రైవ్ చేసుకునేటప్పుడు దాని మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం. ఇదివరకు రిలేషన్ ఆపరేటర్ ఏ విధంగా పర్ఫామ్ చేసాము, లాజికల్ ఆపరేటర్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసాము, అలానే ఇక్కడ ఏంది అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాను. ఏ విధంగా చూడండి అలియాస్ ఏ విధంగా చేసాము. ఇప్పుడు ఏంది ఇది అలియాస్ చేసేప్పుడు ఏంది మనకు కలిపి కస్టమైజ్ నేమ్స్ అంతే. కానీ ఇంటర్నల్గా ఒరిజినల్ టేబుల్లో ఆ యొక్క ఫీల్డ్ నేమ్స్ కానీ ఏం మారవు. కానీ అలియాస్ చేసేటప్పుడు మనకి డిస్ప్లే చేసేటప్పుడు ఆ నేమ్స్ మారుతుంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఏంటి అంటే సెలెక్ట్ నేము చూడండి డెవలప్మెంట్ ఫీజు రాశాను. ఇదేంది అలియాస్ లాగా రాసుకున్నాను. తర్వాత అర్థమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేశాను. చూడండి ఇక్కడ ఫ్రమ్ టేబుల్ ఇక్కడ చూడండి నిన్న ఏం చెప్పాను ఫీ ప్లస్ 2,000 వచ్చింది. ఎందుకని సో మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ డీటెయిల్స్ వస్తుంది అర్థమెటిక్ ఆపరేషన్. అక్కడ ప్లేస్లో కావాల్సిన టోటల్ రావాలి. టోటల్ అంటే ఏంది ఈ ఫీల్డ్కి అలియాస్ రాసుకోవాలి. అలియాస్ అని టోటల్ రాయాలి. చూడు ఎలా రాస్తాను
లేదు నాకు సపరేట్గా మళ్ళీ ఫీ కూడా రావాలి అనుకుంటున్నాను, చూడండి ఎలా రాస్తాను స్టేట్మెంటు. నాకేమేం కావాలి సపరేట్గా చూడండి, అంటే ఏంది ఐడి కావాలి, నేమ్ ఫీల్డ్ కావాలి, డెవలప్మెంట్ హెడ్డింగ్ వచ్చి దాని 2000 రావాలి, తర్వాత ఫీ కాలం సపరేట్గా రావాలి, తర్వాత ఎడిషన్ ఆ ఫీ ప్లస్ ఈ డెవలప్మెంట్ ఫీజు ఎడిషన్ అయ్యి ఆ యొక్క అమౌంట్ రావాలి, దానికి ఏం నేమ్ రావాలి అలియాస్ నేమ్ కాలం నేమ్ వాడాలి, లేకపోతే ఏమవుతుంది ఫ్రీ ప్లస్ 2000 చెప్పి పైన ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా హెడ్డింగ్ వస్తుంది. సో కాబట్టి అలియాస్ అంటే నేమ్ కాలం నేమ్ పెట్టాలి. సో అక్కడ ఏం పెడుతుంది టోటల్ లేదా పే అమౌంట్, అది పే అమౌంట్ రాస్తున్నా, లేదంటే టోటల్ అమౌంట్ అని ఎలా ఒకటే. సో నేను టోటల్ అమౌంట్ రాసుకుంటే టోటల్, సో అది టోటల్ అమౌంట్. ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా అవుతుంది. సో ఇప్పుడు ఎంటర్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఫీ ప్లస్ 2000 ఉంది, అదొకటి. సో ఏదైనా ఐడి ఫీల్ వస్తుంది, నేమ్ ఫీల్ వస్తుంది, డెవలప్మెంట్ అని చెప్పి 2000 వస్తుంది, ఎన్ని ఫీల్స్ ఉంటే అన్ని ఫీల్కి 2000 వచ్చి వస్తుంది. అదేవిధంగా ఫీ అనే యొక్క కాలం ఉంది కాబట్టి ఫీ వచ్చి ఫీ డీటెయిల్స్ వస్తుంది. అదేవిధంగా ఫీ ప్లస్ 2 అంటే ఫీలో ఉన్న అమౌంట్ ప్లస్ డెవలప్మెంట్లో ఉన్న అమౌంట్, అంటే ఫీ ప్లస్ 2 ప్రతి ఒక్క ఫీల్ కూడా 2000తో ఎడిషన్ చేసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. చూడండి ఏ విధంగా వస్తుందో చూడండి. ప్రీవియస్ టేబుల్ ఉన్నటువంటి చూడండి ఐడి నేమ్, సేమ్ ఐడి నేమ్ వచ్చింది, డెవలప్మెంట్ ఇచ్చి డెవలప్మెంట్ వచ్చింది. అదే ఇంకా ఫీ ప్లస్ 2 అన్నాం అంటే మనం ఏం చేసాం ఎక్స్ట్రా ముందు ఫీ అని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఫీ కాలం వచ్చింది. తర్వాత టోటల్ లాగానే ఎడిషన్ జరిగింది. చూడండి ఈ విధంగా చూడండి ప్రతి ఒక్కదానికి ఈ విధంగా జరిగింది. సో ఈ విధంగా ఏంటి మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని పాస్ చేసుకుంటున్నాము. ఈ విధంగా అథమెటిక్ ఎడిషన్. అదే మనం సబ్ట్రాక్షన్ చేసుకోవాలనుకుంటున్నాం. సబ్ట్రాక్షన్ వచ్చేసి ఎలా చేసుకోవాలనుకుంటున్నాను అంటే, సో ఇప్పుడు ఏమైంది ఫీ వచ్చి ఎడిషన్ డెవలప్మెంట్ ఫీజు వచ్చి ఈ విధంగా ఉంది. తర్వాత స్కాలర్షిప్స్ అని అనుకుందాము. స్కాలర్షిప్స్ అంటే మెరిట్ స్టూడెంట్స్ అనుకుంటే వీళ్ళకి, సో మెరిట్ స్కాలర్షిప్ ప్రకారము ఏమవుతుందంటే ఒక 500 రూపీస్ కన్జంప్షన్ వచ్చింది అనుకుందాం. సో 500 రూపీస్ వీళ్ళకి బెనిఫిట్ అయ్యి ఆ అమౌంట్ తీసేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎలా తీసేస్తున్నానో చూడండి, ఇక్కడ రాసుకుంటాను ఇంకో కొత్త కాలం. సో టోటల్ అమౌంట్ రాసాను, తర్వాత స్కాలర్షిప్ అని చెప్పి రాస్తున్నాను. స్కాలర్షిప్ ఓకే అమౌంట్ రాలి కదా, స్కాలర్షిప్ 500 రూపీస్ 5000 రూపీస్ స్కాలర్షిప్ అని రాశాను. కాలం వస్తుంది అన్నీ కూడా అన్ని ఫిల్స్ కూడా 500,000తో మనకి ఫిల్ అవుతాయి. ఆ స్కాలర్షిప్ అని హెడ్డింగ్ వస్తుంది. అదేవిధంగా ఏం చేస్తున్నాను ఇక్కడ స్కాలర్షిప్ వచ్చింది, తర్వాత పే అమౌంట్ అని చెప్పి రాస్తున్నాను. పే అమౌంట్ అని చెప్పి రాస్తున్నాను. పే అమౌంట్ రాశాను. ఈ పే అమౌంట్కి ఏం చేయాలనుకుంటున్నాను, డిడక్షన్ చేయాలనుకుంటున్నాను. ఏ విధంగా డిడక్షన్ చేయాలనుకుంటున్నాను, సో వచ్చిన 5,000 ఏం చేయాలి ఇక్కడ చూడు ఏ విధంగా చేస్తున్నాను అంటే టోటల్ అమౌంట్లోంచి 5,000 తీసేస్తే మనకి అమౌంట్ రావాలి, అంతేనా. టోటల్లోంచి తీసేయాలి. టోటల్ అంటే ఏంది సపరేట్గా మన టోటల్ వచ్చేది కాదు, ఇక్కడ మనం చేయాల్సింది ఏంది. సో ఇక్కడ టోటల్ దానికి చూడండి ఏ విధంగా చేస్తున్నాను, టోటల్ మీకు తెలుస్తుంది. సో టోటల్ మైనస్ 5,000 సో పేమెంట్ అమౌంట్ రాశారు. ఇప్పుడు ఎంటర్ చేస్తే ఏమవుతుందో చూడండి, ఒక ఎర్రర్ వచ్చింది. ఏందో గమనించండి, ఫ్రమ్ కీవర్డ్ నాట్ ఫౌండ్ ద వేర్ ఎక్స్పెక్టెడ్. ఫ్రమ్ కీవర్డ్ అనేది నాట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అంటే ఏంది ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్ట్రాక్షన్ కిందకి వస్తుంది. సో అది అమౌంట్ ఓకే రైట్, లేదా అమౌంట్ని రాసుకోండి, పే అని రాసుకోండి, లేదా అలా అండర్ స్కేర్ రాసుకొని సరిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ విధంగా రాశాను చూడండి. ఇంకోటి చూపిస్తుంది ఇక్కడ గమనించండి, అదేం చెప్తుందంటే టోటల్ ఐడెంటిఫైర్ అని ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్ ఎందుకు వాడుతున్నాము. సో టోటల్ అనేది ఏంది ఇక్కడ అలియాస్ నేమ్ కాబట్టి అలా తీసుకోదు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే చూడండి ఏం రాస్తాను, ఫీ రాశాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి ఏ విధంగా వచ్చిందో చూడండి. సో నేమ్ ఐడి డెవలప్మెంట్ ఫీజు వచ్చింది, టోటల్ అమౌంట్ వచ్చి
ఏది వచ్చింది, తర్వాత స్కాలర్షిప్ 500 వచ్చింది. ఇప్పుడు స్కాలర్షిప్ 500 అంటే నేనేం చేశాను, 5000 రూపీస్ని తీసేస్తున్నాను. ఏ విధంగా వచ్చింది చూడండి, ఇది కరెక్ట్ మెథడా? చూడండి ఏ విధంగా చూపిస్తుందో. ఇక్కడ మైనస్ సబ్ట్రాక్షన్ చేసింది ఎక్కడి నుంచి నేను, సో ఇక్కడ నుంచి తీసేస్తాను, అందుకే మనకి ఆ విధంగా చూపిస్తుంది అక్కడ. క్లియర్? సో ఈ విధంగా ఏంటంటే మనము అర్థమెటిక్ ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేసుకోవచ్చు ఆన్ ది స్పాట్ కావాలనుకున్నట్లయితే. ఈ విధంగా అంటే యాక్చువల్గా మీరు చూసుకోండి, ఈ ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్స్ అనేవి ఒరిజినల్ టేబుల్లోకి అప్డేట్ అవ్వవు. ఎందుకని రిట్రైవ్ పర్పస్, మనం రిట్రైవ్ చేసుకునేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం చూపిస్తున్నాం. కానీ ఒరిజినల్గా టేబుల్లో ఎలా ఉంటుంది ఇన్ఫర్మేషన్, ఒరిజినల్ టేబులే ఉంటుంది. ఎందుకని ఇన్సర్ట్ ఏ విధంగా టేబుల్లో ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదేంటి, రిట్రైవ్ చేసుకునేటప్పుడు కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకుని రాసుకుంటున్నాము. ఆ విధంగా చూడండి. కాబట్టి ఒరిజినల్ టేబుల్కి వెళ్ళి చెక్ చేసుకోండి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందో. చూడండి ఒరిజినల్ టేబుల్కి వెళ్తే ఏ విధంగా ఉంటుందో. సో ఒరిజినల్ టేబుల్కి వెళ్తున్నాను, చూడండి ఒరిజినల్ టేబుల్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి, నేము, ఐడి, నేము, డేట్ ఆఫ్ జాయిన్, బ్రాంచ్, సిటీ, వాళ్ళ ఫీ అమౌంట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంది మనకి, సో అలియాస్ నేమ్స్ రాసుకున్నాము, ఎడిషనల్ అథమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ కోసం రాసుకుంటున్న కొన్ని ఉన్నాయి, అదేవిధంగా ఫీ ఇన్ఫర్మేషన్ కొన్ని రాసుకుంటున్నాము. చూడండి ఈ విధంగా ఐడి రాసుకుని నేమ్ రాసుకున్నా, ఈ విధంగా తర్వాత 2000 డెవలప్మెంట్ అని చెప్పి ఒక అలియాస్ నేమ్ తీసుకొని ఒక ఫీల్డ్ రాసుకున్నాను, డంప్ ఫీల్డ్. తర్వాత ఏంది ఫీ అనే అసలు ఫీల్డ్ రాసుకున్నాను. తర్వాత ఏం చేస్తున్నాను, ఈ ఫీ ప్లస్ 200 అంటే ఏంది, ఫీలో అమౌంట్ ఉంది కాబట్టి ఆ అమౌంట్ రాస్తున్నాను. అదేవిధంగా స్కాలర్షిప్ అని చెప్పి ఒక ఫీల్డ్ రాసుకున్నాను. ఆ విధంగా చూడండి మనకు ఉన్నటువంటి ఒరిజినల్ టేబుల్ ఇది. ఆ టేబుల్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఎన్ని రకాలైనటువంటి ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నామో చూసారా. ఇవన్నీ ఏంది, అలియాస్ ఉపయోగించుకొని మనము అథమెటిక్ ఆపరేషన్స్ ఉపయోగించుకొని ఈ విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని చూసుకుంటున్నాము. ఇది ఈ విధంగా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం చూసుకుంటున్నాము. ఒకవేళ నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ నుంచి అమౌంట్ తీసేయాలనుకుంటున్నాను. ఎంత అమౌంట్ తీసేయాలనుకుంటున్నాను, సో 5000 తీసేయాలనుకుంటున్నాను అనుకోండి. చూడండి ఇప్పుడు ఫీలోంచి 500,000 తీసేయాలనుకున్నట్టయితే చూడండి రాస్తాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫీల్డ్స్ ఫీ 500 అనుకుంటున్నాను. తర్వాత ఫ్రమ్ టేబుల్ నేమ్ STUDENT స్టూడెంట్. ఓకేనా. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. చూడండి 500 అనేది అమౌంట్ డిడక్ట్ అయింది అమౌంట్లోంచి. చూడండి ఈ విధంగా. సో ఈ విధంగా ఉంటుంది. ఈ అమౌంట్ అనేది ఒరిజినల్ టేబుల్లోకి ఎఫెక్ట్ అవ్వదండి, ఎందుకంటే ఇది సెలెక్ట్ స్టేట్మెంట్ అంటే రిట్రైవ్ చేసుకుంటున్నాం. అంటే యూజర్ అనేవాడు ఆ టేబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసుకుంటున్నాడు, అంతేగాని టేబుల్ని అప్డేట్ చేయట్లా. టేబుల్ ఉన్నటువంటి డేటాని ఒరిజినల్ డేటాని అప్డేట్ చేయట్లా. ఆ టేబుల్ నుంచి రిట్రైవ్ చేసుకునేటప్పుడు కొన్ని ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకుంటున్నాము, కొన్ని కావాలనుకున్నప్పుడు ఈ విధంగా పెర్ఫామ్ చేస్తూ ఉంటాము. సో ఈ విధంగా మనము ఈ యొక్క సెలెక్ట్ స్టేట్మెంట్ గురించి మనం తెలుసుకున్నాము. అలానే అలియాస్ గురించి తెలుసుకున్నాము. క్లియర్. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్గా ఇంకొన్ని. సో ఈ టేబుల్స్ని మనం ఆల్రెడీ క్రియేట్ చేసాము. ఇప్పుడు చూడండి మన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్ టేబుల్ ఒకటే ఉంది, లైబ్రరీ అనే టేబుల్ లేదు. కానీ చెక్ చేసుకోండి, DESC స్టూడెంట్ STUDENT స్టూడెంట్. ఇప్పుడు స్టూడెంట్ టేబుల్ యొక్క డిస్క్రిప్షన్ వచ్చింది, అంటే దాంట్లో ఉన్నటువంటి ఫీల్డ్స్ ఏంటి, దాని యొక్క డేటా టైప్ ఏంటి వచ్చింది. ఇప్పుడు అదేవిధంగా నేను లైబ్రరీ టేబుల్ తీసుకుంటాను. ఆ లైబ్రరీ టేబుల్ మన దగ్గర లేదు, అంటే ఆ లైబ్రరీ టేబుల్ యొక్క ఆబ్జెక్ట్ అనేది మన డేటాబేస్లో లేదు, LIBRARY. ఇప్పుడు చూడండి మనకేమొస్తుందో, ఆబ్జెక్ట్ లైబ్రరీ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఎగ్జిస్ట్ లేవు. కానీ ఇప్పుడు నేను లైబ్రరీ టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో లైబ్రరీ టేబుల్ని క్రియేట్ చేయాలనుకున్నట్లయితే నేను లైబ్రరీ టేబుల్ని క్రియేట్ చేయాలనుకున్నట్లయితే నేనేం చేయాలి, క్రియేట్ టేబుల్ లైబ్రరీ అని చెప్పి తర్వాత ఆ టేబుల్ డేటాని ఇన్సర్ట్ చేయడం, ఇదంతా ఏంది ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. అలా కాకుండా డిఫరెంట్ టెక్నిక్, ఒక టేబుల్ని వేరొక టేబుల్ నుంచి ఎలా క్రియేట్ చేస్తామో చూడండి. ఇది ద లేటెస్ట్ టెక్నిక్స్. క్రియేట్ టేబుల్ లైబ్రరీ హ్యాస్ సెలెక్ట్. ఏ టేబుల్ నుంచి రిట్రైవ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే నేను లైబ్రరీ అనే టేబుల్ని, సో పర్టికులర్ స్టూడెంట్ అండ్ టేబుల్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఈ టేబుల్లో క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఈ టేబుల్ క్రియేట్ చేసి ఆ టేబుల్ ఈ డేటా మొత్తాన్ని కూడా ఇన్సర్ట్ చేస్తుంది. చూడండి టేబుల్ని ఇంకో టెక్నిక్ క్రియేట్ చేయడం, అంటే ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ టేబుల్ ఉంది, ఆ టేబుల్ నుంచి ఇన్ఫర్మేషన్ని ఈ టేబుల్లోకి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను, ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా స్టోర్ చేస్తున్నాను.
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ స్టూడెంట్. ఇక్కడ ఖచ్చితంగా హ్యాజ్ అనే కీవర్డ్ వాడాలండి. హ్యాజ్ అనే కీవర్డ్ వాడాలి. అంటే ఏంటి? సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ ఈ టేబుల్ ఉన్నటువంటి అంతా ఇన్ఫర్మేషన్ని ఈ లైబ్రరీ టేబుల్ క్రియేట్ టేబుల్ లైబ్రరీ నుంచి, అంటే ఈ టేబుల్లోకి, ఈ లైబ్రరీ టేబుల్లోకి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పాస్ అయిపోతుంది. చూడండి, టేబుల్ క్రియేటెడ్, టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మనం చెక్ చేసుకున్నట్లయితే లైబ్రరీ టేబుల్ ఆల్రెడీ చూసాం, లైబ్రరీ టేబుల్కి ఎటువంటి ఆబ్జెక్ట్ లేదు. ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయ్యి ఆ టేబుల్లో ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ అయింది. ఇప్పుడు నేను చెక్ చేసుకున్నట్లయితే లైబ్రరీ టేబుల్ గురించి మనకి ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుంది చూడండి. డిస్క్రిప్షన్ లైబ్రరీ టేబుల్ చూసారా? స్టూడెంట్ టేబుల్ ఏదైతే డిస్క్రిప్షన్ ఉందో సేమ్ అదే డిస్క్రిప్షన్ ఉంటుంది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ కూడా అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ లైబ్రరీ BRARY లైబ్రరీ. చూడండి ఏ విధంగా వచ్చిందో. అంటే ఒక టేబుల్ లైబ్రరీ టేబుల్ని క్రియేట్ చేసి ఆ టేబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఇక్కడ పాస్ చేసింది. క్లియర్? ఈ విధంగా ఒకవేళ నేను లైబ్రరీ టేబుల్లో క్రియేట్ చేశాను. ఇప్పుడు నాకు అలా కాదు, ఒక టేబుల్లో నుంచి ఒక టేబుల్కి ఇన్ఫర్మేషన్ ఇంకో టేబుల్ క్రియేట్ చేసి దాన్ని ఇన్సర్ట్ చేస్తుంది కానీ ఉంది. నాకు అలా కాదు, ఒక ఎగ్జిస్టింగ్ అయిన టేబుల్లో నుంచి కొన్ని ఫీల్డ్స్ మాత్రమే కావాలి, అన్ని ఫీల్డ్స్ వద్దు, కొన్ని ఫీల్డ్స్ మాత్రమే కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తానంటే చూడండి, క్రియేట్ టేబుల్ సెలెక్ట్. నాకు స్టూడెంట్ టేబుల్ అంటే లైబ్రరీ టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయింది కాబట్టి నేనేం చేస్తాను, సంథింగ్ ఏదో ఎంప్లాయీ టేబుల్ అనుకుంటున్నాను. ఇక్కడ EMPLOY ఎంప్లాయీ టేబుల్ అనుకుంటున్నాను. ఎంప్లాయీ టేబుల్ హ్యాస్ సెలెక్ట్. ఇక్కడ ఫీల్డ్స్ మనకి ఏమేమి ఫీల్డ్స్ కావాలనుకుంటున్నా అంటే ఐడి, ఏమేమి కావాలనుకున్నా ఐడి, అలాగే ఏం కావాలనుకుంటున్నా నేమ్, తర్వాత సిటీ, ఈ ఫీల్డ్సే కావాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అయితే మనకి ఏంది, ఈ ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ అయ్యి ఆ టేబుల్లో ఏంది ఈ పర్టికులర్ ఫీల్డ్స్ మాత్రమే ఉంటాయి. చూడండి, టేబుల్ క్రియేటెడ్. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సింది EMPLOY ఈ యొక్క జస్ట్ ఆ ఫీల్డ్సే ఉంటాయి. చూడండి, ఈ 3 ఫీల్డ్స్ అంటే ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ అయ్యి ఆ టేబుల్లో ఈ 3 ఫీల్డ్స్ మాత్రమే మనం ఇన్సర్ట్ చేసుకోగలిగాము. చూడండి ఈ విధంగా అయింది. ఒక టేబుల్ ఎగ్జిస్టింగ్ అయిన టేబుల్ నుంచి ఒక కొత్త టేబుల్ని క్రియేట్ చేసుకుంటున్నాము. అంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఇక్కడ చేసుకుంటాం. అంటే రీస్టోర్ అని కూడా చెప్పచ్చు, దీన్ని బ్యాకప్ అని కూడా చెప్పచ్చు. సో ఈ విధంగా అయింది. టేబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసుకున్నాము. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆప్షన్. ఇప్పుడు ఈ సెషన్లో మనం నేర్చుకుంది ఏంటంటే అబ్దమాటిక్ ఆపరేటర్స్ని ఏ విధంగా వాచ్ చేసుకోవాలి, అదేవిధంగా ఒక అలియాస్ని ఏ విధంగా వాడుకోవాలి, అదేవిధంగా ఈ యొక్క టేబుల్స్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ని. సో ఈ విధమైనటువంటి ఆపరేషన్స్ ఉపయోగించుకొని మనం ఆపరేషన్ చేస్తున్నాం. ఒకసారి చూడండి, అథమెటిక్ ఆపరేషన్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తాను. ఒకసారి ఇక్కడ స్టూడెంట్ టేబుల్లో SCLE సెలెక్ట్. ఈ అథమెటిక్ ఆపరేషన్స్ కానీ ఇవన్నీ కూడా రిలేషన్ ఆపరేషన్స్ అన్నీ కూడా మనము వేర్ క్లాస్ అంటే సెలెక్ట్ స్టేట్మెంట్, రిట్రీవల్ స్టేట్మెంట్స్లోని వేర్ క్లాస్లోనే ఎక్కువగా వాడుకుంటూ ఉంటాము. అథమెటిక్ ఆపరేషన్స్ వచ్చేప్పుడు కూడా సెలెక్ట్ క్లాస్లో వాడుకుంటాము. సెలెక్ట్. సో ఫీ అనే అమౌంట్ ఏం చేయాలనుకుంటున్నా అంటే మల్టిప్లైస్ ఇంటూ 10 2తో మల్టిప్లై చేయమంటున్నాను. దాని యొక్క నేమ్ వచ్చేసరికి అలియాస్ నేమ్ వచ్చేసరికి ఫీ అని రాస్తున్నాను, లేదా రిజల్ట్ అని రాస్తాను. SULT రిజల్ట్ అంటే ది డూప్లికేట్ నేమ్ ఫ్రమ్ STUDENT స్టూడెంట్ టేబుల్. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది. సో ఫీ అనే కాలం ఉంది స్టూడెంట్ టేబుల్లో, ఫీ అనే కాలం ఉంది కాబట్టి ఆ కాలంని 2తో మల్టిప్లై చేసి రెండుతో మల్టిప్లై చేసి ఆ రిజల్ట్ అనే అలియాస్ కాలం అంటే ఒక కాలంకి నేమ్ ఇచ్చాం, అలియాస్ నేమ్, డూప్లికేట్ నేమ్ ఇచ్చాం అలియాస్ అని. సో అలియాస్ నేమ్ ఇచ్చాం ఏంది రిజల్ట్ అని. ఆ రిజల్ట్ అనే కాలం హెడ్డింగ్ క్రియేట్ అయ్యి ఆ కాలంలో ఈ ఫీల్డ్స్ అన్నీ వస్తాయి. చూడండి ఈ విధంగా డివిజన్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు, ఇలాంటి ఎన్ని ఆపరేషన్స్ అయినా మనకు కావాల్సిన ఫీల్డ్స్ అంటే ఎన్ని ఆపరేషన్స్ అయినా రిట్రీవ్ చేసుకున్నప్పుడు అంటే టేబుల్ నుంచి డేటాని రిట్రీవ్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ కమాండ్ ఉపయోగించుకొని మనకు కావాల్సిన డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేసుకుంటాము. డిఫరెంట్ కైండ్ ఆఫ్ అథమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము. అలియాస్ వాడుకోవచ్చు. ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ యొక్క సెలెక్ట్ డేటా రిట్రీవల్ కమాండ్స్లో మనం వాడుకుంటున్నాము. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకే, దట్స్ ఆల్ టుడే.